సంక్రాంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం ఉమ్మలాడ గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు ప్రారంభమయ్యాయి. ఎడ్ల పోటీలు చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. గత 6 ఏళ్ల నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇదే గ్రామంలో రేపు మధ్యాహ్నం నుంచి గుర్రం పోటీలు జరగనున్నాయి. ఈ ఎడ్ల పోటీలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాయుడు ప్రస్తుతం ఉమ్మలాడ గ్రామంలో ఉన్నారు. నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, చెప్పండి, ఒక బండి కట్టుకుని మరీ ఎడ్లని పోటీలు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం, విజువల్స్లో కనిపిస్తోంది. ఇక్కడ ఇది ఆచారమా? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఉమ్మడి విశాఖ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం భోగిమంటలు వేసుకుని పండగ జరుపుకున్న ప్రజలు సాయంత్రం వచ్చేసరికి ఉమ్మలాడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎడ్ల పందాలను చూస్తూ ఆనందిస్తున్నారు. గత 6 ఏళ్ల నుంచి కూడా అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో ఈ ఎడ్ల పందాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇది ఆ గ్రామ మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు ఆధ్వర్యంలో గత 6 ఏళ్ల నుంచి కూడా ఈ పందాలు జరుగుతున్నాయి. ఈ పందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా తరలి వచ్చారు. ఈ పందాలను ఎందుకోసం ఏర్పాటు చేశారు అనే విషయాలు మాట్లాడడానికి మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు ఉన్నారు. సార్, చెప్పండి సార్, అసలు ఈ పందాలను దేని గురించి పెట్టారు? అంటే ఇది ఏమైనా ఆచారం కింద పెట్టారా, లేదంటే పండగకు వచ్చిన ప్రజలను ఆనందం చేయడం కోసం ఈ పోటీలు పెట్టారా? ఇది మాకు మొదలంటే సుమారుగా 6 సంవత్సరాల నుంచి మా ఉమ్మలాడ గ్రామ ప్రజలందరికీ ఆనందపరచడానికి పెద్దలు చెప్పిన నియామకం ప్రకారంగా అది ఆనవాయితీ ప్రకారంగా కూడా పెడుతున్నామండి. సుమారుగా 2 సంవత్సరాల క్రితం మా అన్నయ్య గారు కూడా ప్రెసిడెంట్గా చేశారు, మాజీ ప్రెసిడెంట్గా చేశారు. వారి కూడా జ్ఞాపకార్థం కూడా మాకు ఉంటుందని చెప్పేసి దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ఈ మన సంక్రాంతి సమయంలో అందరికీ మంచి ఆనందంగా ఇవ్వాలని, అందరి ప్రజలకు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి డబ్బులకు మేము చూడకుండా మరి కార్యక్రమం ప్రజలకు అందరికీ మంచి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము కొనసాగుతుందండి. రేపు కూడా గుర్రం పందాలు కూడా రేపు కూడా ఉన్నాయండి. ఎంచేదంటే ఈ కార్యక్రమం మేము మరి మా కుటుంబం ఒకరే మేము దీన్ని చాలా బాధ్యత తీసుకొని మరి గ్రామంలో మన జిల్లాలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, మన తెలుగు ప్రజలు అందరికి కూడా సంతోషం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. సుమారుగా 35 బళ్ళు వచ్చాయండి. మరి వివిధ గ్రామాల నుంచి అనకాపల్లి జిల్లా అండి, విశాఖ జిల్లా నుంచి కూడా గ్రామం వచ్చాయండి. బళ్ళన్నీ సుమారుగా 35 బళ్ళు వచ్చాయండి. దీనికి సుమారుగా ఇంచుమించు 1 లక్ష రూపాయల వరకు మాకు ఖర్చు జరుగుతుందండి. అయినప్పుడు కూడా రేపు కూడా గుర్రం పందాల్లో కూడా మేము 30-35 గుర్రాలు కూడా వస్తాయండి. రేపు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుందండి. అదే మా ఉద్దేశం ఏంటంటే మా అన్నయ్య గారు చనిపోయిన దాని జ్ఞాపకార్థమే మరి మా గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అసలు పందాలు చూడడానికి వచ్చారా, లేదంటే కుటుంబ సభ్యుల తాలూకా? నేను యాక్చువల్గా కర్రి అప్పారావు గారు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితులు. సో ఈ పందాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి ఉమ్మలాడ గ్రామంలో జరుగుతున్నాయని తెలిసింది. ఇంత రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కదా, ఒకసారి చూద్దామని చెప్పొచ్చాను. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. పల్లెటూరు వాతావరణం అంతా చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ షో అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ షో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. ప్రతి ఏడాది వస్తారు? లేదు, ఈసారే వచ్చాను. ఇక మీద ప్రతి ఏడాది వస్తాను, కంపల్సరీగా వస్తాను. చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడ. ఈ పల్లె వాతావరణం, ఈ సంక్రాంతి సంబరాలు చూస్తుంటే ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ హ్యాపీ. సార్, చెప్పండి సార్, ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణంలో ఈ ఎద్దుల పందాలు జరగడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. అవునండి, గత అంటే చాలా సంవత్సరాల నుంచి అండి మరి సాంప్రదాయంగా జరిగేటువంటి పండుగల్లో మరి గుర్ర పందాలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు ఇవన్నీ కూడా చాలా ప్రాంతాల్లో కామన్గా జరుగుతుంటాయండి. మరి కాకపోతే ఈ ప్రాంతంలో మరి ఇది చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. తక్కువ బళ్ళు వచ్చాయి. మేము కూడా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ పందాలకు వెళ్ళటం అది మేము చేసేవాళ్ళం. నాకు కూడా గుర్రాలు ఉండి అయితే ఇంత గ్రాండ్గా ఇన్ని ఎక్కువ బళ్ళు రావడం మాత్రం ఇదే మొదటిసారి అండి. చాలా తక్కువ బళ్ళు రావడం. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని గత 6 ఏళ్ళ నుంచి కూడా నిర్వహిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ పోటీలు ఇదే తరహాలో నిర్వహిస్తామని చెప్తున్నారు. ఈ పోటీలు చూసేందుకు ఒక అనకాపల్లి జిల్లా నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ పోటీలు చూసి ఆనందిస్తున్నారు. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.